హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగవా యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా. అండ్ అంతేకాకుండా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషనే చెప్పేస్తా. సో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గురుకులాల్లో ఎంట్రన్స్ 5th అండ్ ఇంటర్ స్టడీ కోసం ఎంట్రన్స్ రాశారో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ అయిందంట. సో ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ తోటి వెరిఫై చేసుకోండి, మీరు అందులో ఎలిజిబుల్ క్వాలిఫై అయ్యారా అవ్వలేదా అనే విషయం గురించి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ విషయం ఆల్రెడీ ఒక చిన్న షార్ట్లో చెప్పాను. అదేంటి అంటే, ఎవరైతే 10th ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్లో 10th ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఉన్నారో, కొంతమంది మెమోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఐటీఐలో జాబ్స్ కోసము ఏదైనా చిన్న చిన్న జాబ్స్ కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళు మెమోస్ ఒకవేళ అవసరం పడతాయి కదా. సో వాళ్ళకి సంబంధించిన షార్ట్ మెమోస్ అయితే రిలీజ్ చేసింది విద్యాశాఖ. సో మీరు ఒకవేళ మీ షార్ట్ మెమో కావాలి అనుకుంటే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చట. మీ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సో తన సైన్ ద్వారా మీరు మెమోస్ని అయితే తీసుకోవచ్చు, షార్ట్ మెమోస్ని. ప్రజెంట్ ఒకవేళ ఆ షార్ట్ మెమోలో ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాటిని ఈ నెల 25 అంటే మే 25 2025 లోపు మీరు అప్లై చేసుకొని వాటి కరెక్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చట. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఛానల్ గ్రోత్ అనేది కొంచెం బాగుంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఏ ఛానల్స్ అయితే చూస్తారో సో ఆ ఛానల్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందన్నమాట. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు ఈ లైక్ సింబల్ అనేది ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది వీడియోలో, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక మోరల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. దానికంటే ముందుగా ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలి. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి కొంచెం ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కొంచెం డిలే చేస్తూ ఉంటా. ప్రజెంట్ అయితే మాట్లాడాలనుకుంటున్నా, కొంచెం షార్ట్ టైంలోనే కంప్లీట్ చేస్తా ఇది కూడా. అదేంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్కి మన భారతదేశానికి మధ్య జరిగే వార్లో ఇది అసలు యుద్ధం అని అనరు దీన్ని. బట్ ప్రజెంట్ జరుగుతున్న ఈ కండిషన్స్లో ఈ మిసైల్స్ ప్రయోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్లే చేస్తున్నారు. ఎలా అంటే, ఆర్మీ వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటున్నారా, సో ఈ నెంబర్కి మీ అమౌంట్ సెండ్ చేయండి, స్కాన్ చేయండి అని చెప్పేసి కొన్ని ఆర్గనైజేషన్స్ లాగా పెట్టుకొని ఇట్లా చేస్తున్నారనమాట. సో అది అసలు ఫ్రాడ్ అనమాట. అట్లాంటివి అసలు జరగవు. అలాంటివి పబ్లిక్ నుంచి అస్సలు కలెక్ట్ చేయదు అనమాట. గవర్నమెంట్ ఒకవేళ కలెక్ట్ చేసినా కానీ వాళ్ళు త్రూ గవర్నమెంట్ ద్వారా జరిగే దాన్ని ఇట్లా పబ్లిక్ రిలేటెడ్ వాటిలో మాత్రం అసలు హెల్ప్ చేయకండి మీరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫేక్ న్యూస్లు అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకొన్ని ఫేక్ న్యూస్ ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఇట్లా జరగబోతుంది, మన ఏరియాలో ఇట్లా అవబోతుంది, నెక్స్ట్ ఇక్కడే జరుగుతుంది అటాక్ అనేది అని లేకపోతే ఇక్కడ మన పక్కనే వీళ్ళు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, ఎంటర్ అయ్యారని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళని హతం చేస్తుంది మన భారత్ అని చెప్పేసి, ఆర్మీ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా పెడుతూ ఉంటారు. సో అట్లాంటి మాత్రం ఎప్పుడో జరిగిన అటాక్స్కి బదులిచ్చిన వీడియోస్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. సో వాటిని మీరు నమ్మకండి. సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో వచ్చిన న్యూస్ అయినా సరే అది కొన్ని ఫేక్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు నమ్మకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ యుద్ధం వలన ఈ వార్ వలన ఏటీఎంస్ అనేవి వర్క్ చేయవు 3 days వరకు అని చెప్పేసి, ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అవి వర్క్ చేయకపోయినా కూడా ఇదే కారణం అని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ న్యూస్లు అయితే వస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా బ్యాంక్స్ అయితే ఖండిస్తున్నాయి. ఇట్లా ఏటీఎంస్ బంద్ చేయడము ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి న్యూస్ రావడం అనేది చాలా ఫేక్ అనమాట. సో ఇలాంటివి అయితే మీరు నమ్మొద్దు. ఏదేమైనా కూడా మనం కీడెంచి మేలించాలి అంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకవేళ ఫ్యూచర్లో ఏది జరగదు,
జరిగిందే అనుకోండి, దానికి రెడీగా ఒకవేళ మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తే, ఇక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మనకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో సెక్యూర్ చేసి పెట్టుకొని రెడీగా ఉండండి. ఎప్పుడు ఏ క్షణమైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు 100% రావు. చెప్పా కదా కీడించి మేలంచాలని. అలాంటి సందర్భాల్లో వస్తే మాత్రం మనకు సంబంధించిన డాక్యుమెంట్స్, మనకు సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన మెమోస్ అండ్ ఐడి ప్రూఫ్స్ అండ్ మిగిలిన ఏవైనా క్లాత్స్ కానీ, ఇవి ఎమర్జెన్సీ నీడ్, మెడికల్ ఎమర్జెన్సీ కిట్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే మనకు తోడుగా తీసుకెళ్ళాలి. సో ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడే ఏం జరుగుతుందని నేను చెప్పాను, బట్ మనం న్యాయంగా నీతిగా పోరాడుతున్నాం, కానీ ఎదుటి నుంచి చేసే అటాక్స్ కూడా నీతిగా న్యాయంగా ఉండాలి కదా. బట్ వాళ్ళ న్యాయంతో యుద్ధం అయితే చేయట్లేదు, సామాన్య ప్రజల మీదే వాళ్ళ ప్రతాపం చూపుతున్నారు. సో నిన్న రీసెంట్గా జరిగిన అటాక్లో కూడా నార్మల్ పర్సన్సే చనిపోయారట, 8 మంది అండ్ 50 మంది గాయపడ్డారట. నార్మల్ పౌరులని ఇలా అటాక్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ అంతేకాకుండా ఒక అగ్నివీర్లో జాబ్ చేసే ఒక ఆర్మీ సోల్జర్ కూడా మరణించడం అయితే జరిగింది ఈ కాశ్మీర్లో. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఎంత ఆర్మీ పర్సన్స్ మన సెక్యూరిటీగా ఎంత మన దేశాన్ని కాపాడుతూ వస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా. మనం ఇంట్లో ఉండి వాళ్ళ కోసం ప్రే చేయకపోగా ఇంక ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మనమే మన దేశానికి ఉగ్రవాదులుగా తయారవుతున్నాము. అలాంటి పనులు మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ ప్రజలు కూడా వీటిని నమ్మద్దు అని చెప్పేసి కోరుకుంటున్నా. ఇది ఒక చిన్న అవేర్నెస్ అనమాట, అంతే, ఇంతకు మించి ఏం లేదు ఇందులో. సో నెక్స్ట్ ఇంకా నేను చెప్పాల్సిన స్టోరీ విషయానికి వస్తే, ఒక బౌల్ ఉంటుందంట, ఆ బౌల్లో వాటర్ ఉంటాయట. ఆ బౌల్ ఎక్కడ ఉంటుంది? స్టవ్ మీద ఉంటుందంట. అయితే ఒక కప్ వెళ్ళి ఆ వాటర్లో చల్లగా ఉంది, హాయిగా ఉంది, వాటర్ మంచిగా నా దగ్గరికి వచ్చేసినాయి కదా అని చెప్పేసి వెళ్ళి ఆ వాటర్లో కూర్చుంటుందంట. అయితే నార్మల్గా ఉన్నాయి కదా వాటరు, సరే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చూద్దాంలే, స్టవ్ మీద ఉన్న బౌల్లో కూర్చోడమే తప్పు, ఏదైనా వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుందంట. అయితే ఇంతలోపు ఆ స్టవ్ కింద మంట అనేది కొంచెం వేడి ఎక్కువ అవుతూ ఉంటుందంట. అప్పుడు ఆ నీళ్ళు అనేవి వేడవుతూ ఉంటాయంట. కొంచెమే వేడవుతుందా, ఏం కాదులే, ఇంకా కొంచెం అయిన తర్వాత చూద్దాంలే, మరీ ఇబ్బంది అనిపించినప్పుడు చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేసిందంట. ఇట్లా రాను ఆ బౌల్లో వాటర్ అనేది తీరా మరిగే పొజిషన్కి వచ్చేసినాయంట. దాని సోమరిపోతనానికి, దాని నెగ్లిజెన్సీకి ఆ వాటర్ అనేది ఇంకా మరిగే పొజిషన్కి వచ్చాక అప్పుడు అది అందులోంచి బయటికి వెళ్దామంటే ఆ గిన్నె అంచులు అనేది ఓవర్ హీట్ అయిపోతాయంట, అసలు అందులోంచి కదలలేకపోతుందంట. సో అప్పుడు ఏం జరిగిద్ది, ఆటోమేటిక్గా మనకు అందరికీ తెలిసిన విషయమే, ఆ గిన్నెలోనే ఆ హీట్ వాటర్లోనే అది చనిపోతుంది. అందుకే ఏదైనా తెగేదాకా లాగొద్దు. సో దేనికి నెగ్లిజెన్సీ పనికిరాదు, కొంచెం అలర్ట్గా ఉండాలి ఏ విషయంలోనైనా సరే అని చెప్పి ఈ కథ ద్వారా ఈ మోరల్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట ఈ కథ ద్వారా. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న అపాయం వస్తుంది అని మన మనసుకు అనిపిస్తే అక్కడి నుంచి సర్దుకోవడానికి ప్రయత్నాలు చేయండి, డిలే చేయకండి, సోమరిపోతుల్లాగా ఉండకండి, కొంచెం యాక్టివ్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏ పని చేసినా కూడా కరెక్ట్ టైంలో దేన్ని వదిలిపెట్టాలి అనేది మనకి తెలియాలి అనమాట. అంటే ఏదో ఒక మూవీ డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలన్నట్టుగా. సో ఎప్పుడు పట్టుకోవాలో కాదు ఎప్పుడు వదిలిపెట్టాలో కూడా మనకు తెలియాలి లైఫ్లో. సో ఈ కథ ద్వారా మీరు ఇదైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ కొన్ని ఫ్రెండ్షిప్స్ కూడా ఉంటాయి, వాళ్ళతో ఎప్పుడూ ఎక్కువ క్లోజ్ ఉండాలి, ఎప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ వల్ల అనేది కనిపెట్టాలి ఆ ఫ్రెండ్షిప్లో కూడా. అది ఫ్రెండ్షిపే కానీ రిలేషన్షిప్పే కానీ ఏదైనా అవ్వండి, అది టాక్సిక్గా ఉంది, అది హార్మ్ఫుల్గా ఉంది, మనకి ఏదో జరగబోతుందని మనకు తెలుస్తుంది అనమాట. ఆ సమయంలో దాన్ని అతి త్వరగా దాని నుంచి బయటపడడం అయితే నేర్చుకోండి. జీవితంలో సంపాదన అనే దానికంటే కూడా వ్యక్తిత్వము అండ్ ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ మోరల్ స్టోరీని మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగవా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.